కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే జయరాములు గారి 39వ వర్ధంతి సందర్భంగా మే 24న ఘనంగా నివాళులు అర్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో సభాధ్యక్షులు జి సతీష్ యాదవ్ పిలుపును ఇచ్చారు. బుధవారం నాడు సిపిఐ వనపర్తి జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సమావేశమై రాజకీయ నాయకులకు, కుల సంఘాల నాయకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే జయరాములు గారి 39 వర్ధంతి వేడుకలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి గారు హాజరవుతారని, వారితో పాటు రాష్ట్ర సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రభంజన్ యాదవ్, బీసీ సమాజ్ ఫౌండర్ సంగం సూర్యారావు, లంబాడి హక్కుల పోరాట రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ వక్తలుగా పాల్గొంటారని, వనపర్తి జిల్లా పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వనపర్తి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు జయరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈ నెల 24న మరికుంటలోని ఆయన సమాధి దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత ఎంఐఎస్ అంశాల్లో మధ్యాహ్నం ఉదయం 10:30 గంటలకు బీసీ సదస్సు ప్రారంభమవుతుంది. దానికై వనపర్తి బీసీ నాయకులు కానీ, బీసీ ప్రజలు కానీ, వివిధ పార్టీలు కానీ అందరు నాయకులు హాజరు కావాలని కోరుతున్నాము. వారికి ఘనంగా నివాళులర్పించి వారి సేవలు ఎలా ఉన్నాయో చర్చించుకొని అన్ని పక్షాలు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాలని కోరుతున్నాము. కనుక అన్ని పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, తర్వాత మిగతా బీసీ నాయకులందరూ హాజరు కావాలని కోరుతున్నాము. ముఖ్య అతిథిగా మన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి గారు హాజరవుతున్నారు. ఆయన విగ్రహం కానీ, ఆయన పేరు ఉన్న గెస్ట్ హౌస్ కానీ ఓపెన్ చేయమని వారిని అడిగాము. వారు సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు. వారు వస్తున్నారు. తర్వాత ప్రభంజన్ యాదవ్ ప్రొఫెసర్ గారుగా వస్తున్నారు వక్తలుగా. తర్వాత బీసీ టైమ్స్ సురావు గారు వస్తున్నారు. తర్వాత రాజ్ కుమార్ యాదవ్ డాక్టర్ గారు వస్తున్నారు. వీరందరూ వక్తలుగా ఉంటారు. వారి తర్వాత అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు వారు కూడా వక్తగా ఉంటున్నారు. వారందరినీ ఆహ్వానిస్తున్నాము. తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిగతా ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.